ఉన్నత ప్రమాణాలతో వినూత్న ప్రణాళికలతో మేము ముందుకు వస్తున్నాం. శ్రీ BBR జెనిత్ హై స్కూల్ చైర్మన్ అడివప్ప వెల్లడి. ఉన్నత ప్రమాణాలతో వినూత్న ఆలోచనలు ప్రణాళికలతో స్కూల్ ప్రారంభిస్తున్నామని, అన్ని స్కూళ్లకు భిన్నంగా ఆలోచించి విద్యార్థులకు వినూత్న రీతిలో పాఠ్యాంశాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్, రోబోటిక్స్, AI, క్రీడాపరమైన అంశాలలో విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా సమర్థవంతమైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఈ సంవత్సరం మేము ముందుకు వస్తున్నామని శ్రీ BBR జెనిత్ హై స్కూల్ చైర్మన్ మర్వెల్లి అడివప్ప తెలిపారు. కొండాపూర్ మండలం సంగారెడ్డికి సమీపంలో పెప్సీ కంపెనీ పక్కన రాఘవేంద్ర కాలనీలో బుధవారం రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి స్కూల్ ని ఘనంగా ప్రారంభించారు. నర్సరీ నుండి 5వ తరగతి వరకు CBSE క్యారిక్యులం, అలాగే 6-7 తరగతుల వారికి IIT ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాలమైన తరగతి గదులు, ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా స్కూల్ భవనాన్ని రూపొందించామని, చదువుతో పాటు సువిశాల క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశామని, మానసిక ఉల్లాసానికి క్రీడలు కూడా ముఖ్యమని ఆయన తెలిపారు. సంగారెడ్డితో పాటు పరిసర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కలదని తెలిపారు. కావున ఈ సంవత్సరం ప్రారంభిస్తున్న మా స్కూల్ ని ఆదరించాలని విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బొబ్బిలి ఘామ బసవరాజ్, నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు ఈ సంవత్సరం పాఠశాలను ప్రారంభించబోతున్నాం. ఈరోజు పూజా కార్యక్రమంతో అన్ని కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. నాకు సుమారుగా 32 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ అనుభవంతో నేను రీసెంట్లీ గవర్నమెంట్ ఉపాధ్యాయునిగా రిటైర్డ్ అయి విద్యార్థులకు సేవ చేయాలనేటటువంటి లక్ష్యంతో విద్యాబోధన చేయడానికి ఈ BBR జెనిత్ హై స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఎటువంటి లేకుండా విద్యార్థులకు సత్సంకల్పంతో విద్యాబోధన చేసి సేవ చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మేము కోరుకున్నాం. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశ భవిష్యత్తు కోసం గత 32 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి కూడా మిగతా కాలాన్ని కూడా విద్యార్థుల సేవకు కేటాయించాలని అనుకుంటున్నాం. భగవంతుడు మాకు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇప్పటికీ ఫీల్డ్లో ఆల్రెడీ అన్ని విలేజీలు కానీ కాలనీలు కానీ తిరుగుతూ ప్రచారం జరుగుతుంది. అడ్మిషన్లు కూడా ప్రారంభమైంది. 7th క్లాస్ వరకు ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నాం. దీనిలో భాగంగా IIT ఫౌండేషన్, తర్వాత CBS కరిక్యులం తోటి ముందుకొస్తున్నాం. నీట్ కానీ సివిల్ ఫౌండేషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఆల్రెడీ మా పార్ట్నర్స్లో ఒక డైరెక్టర్ సివిల్స్ కోచింగ్ తీసుకొని ఉన్నాడు కాబట్టి సివిల్స్ కూడా మేము విద్యార్థులకు బేసిక్గా సివిల్ ఫౌండేషన్ చేయాలని అనుకుంటున్నాం. గ్రామాలలో సంగారెడ్డి పరిసర గ్రామాల నుండి 2 బస్సులు ఏర్పాటు చేసినాం. టౌన్లో ఒక బస్సు, గ్రామాల పరిధిలో ఒక బస్సు, 2 బస్సులు కూడా మేము ప్రారంభించుకుంటున్నాం. పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, మా పాఠశాలలో చేర్పించి మీ విద్యార్థులకు కావాల్సినటువంటి క్రమశిక్షణ మరియు క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము అందించాలనుకుంటున్నాం. కాబట్టి మీ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకొచ్చినాం. కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కానీ సంగారెడ్డి గ్రామాల ప్రజలు కూడా మా పాఠశాలను మాకు ఆశీర్వదించి ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బొబ్బిలిగామ బసవరాజు. నేను కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోపల అడివప్ప సార్ గారి లాగానే నేను 32 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లోపలనే అనుభవం ఉంది. అయితే ఇదే కాకుండా నేను ఎన్నో గవర్నమెంట్ పాఠశాల లోపల కూడా అప్గ్రేడేషన్ చేసి ఆ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా BBR జెనిత్ అనేటటువంటి సంగారెడ్డి లోపల రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము. ఈ పాఠశాల లోపల నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మన దిక్కు మన IAS కానీ IPS కానీ ఆఫీసర్స్ మన జిల్లాలో లేరు, చాలా తక్కువగా ఉన్నారు కానీ నారాయణఖేడ్లో మాత్రమే ఒక ఆయన IPS వాళ్ళు ఉన్నారు. అయితే అదేవిధంగా నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేసి విద్యార్థుల లోపల ప్రోత్సాహాన్ని తీసుకొచ్చేసి మంచి ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఈ సివిల్స్ కానీ ఇట్లాంటి వాటిని ప్రోత్సహించాలనేటటువంటిది మా ఉద్దేశము.
కాబట్టి ఇట్లా ఈ యొక్క బ్రాంచ్ జహీరాబాద్లో కూడా ఉంది. ఆ బ్రాంచ్ కూడా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఇక్కడ సంగారెడ్డి లోపల కూడా ఈ బ్రాంచ్ను అడవప్ప సారు గారి సహకారంతో ఇక్కడ మేమందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తిగా మా జీవితాన్ని ఈ ఎడ్యుకేషన్కి అంకితం చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి మంచి మోరల్ వాల్యూస్ కలిగినటువంటి విద్యను అందించడానికి మేము కోరుకున్నాము. జై హింద్, జై భారత్.